హాయ్ ఫ్రెండ్స్, మా కాలనీలో గణేష్ మండపం దగ్గర ఈరోజు సరస్వతి పూజ అయితే నిర్వహించారు. పిల్లలందరికీ చాలా చక్కగా ఈరోజు ఆదివారం కాబట్టి పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారని చెప్పి సరస్వతి పూజ అయితే పెట్టారు. అన్నీ వాళ్ళే ఇస్తారన్నమాట, మండపంలోనే ఇస్తారు. మనకు ఒక హారతి ప్లేటు, ప్రమిదలు అవి మనం తీసుకోవాలి. కొబ్బరికాయ, హారతి ప్లేట్ తీసుకొని వెళ్తే మిగతావన్నీ అక్కడే ఇస్తారనమాట. మంచిగా పూజ చేసుకొని పంతులు గారు చెప్తుంటే పూజ చేసుకోవాలి పిల్లలందరూ. చూడండి, చాలా మంది వచ్చారు. పిల్లలు చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఆ సరస్వతి దేవిని అయితే ప్రార్థించారు. చక్కటి చదువు వాళ్ళకు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ పూజలు అయితే చక్కగా చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారో. కొంతమంది అయితే పేరెంట్స్తో వచ్చారు, కొంతమంది పిల్లలు అయితే సింగిల్గా వచ్చి చక్కగా పూజలు చేసుకొని అయితే వెళ్ళిపోయారు. చూడండి, అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా పెడతారు మా కాలనీలో. మేమైతే త్వరగా లేచి పనులన్నీ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని గణేష్ మండపం దగ్గరికి అయితే వచ్చాము. 10 లోపు 10:30కి అలా పూజ స్టార్ట్ అయింది. పసుపు గణపతి, వాటర్ గ్లాసు, సరస్వతీదేవి ఫోటోలు, ఆ పిల్లలందరికీ బుక్స్ ఇస్తున్నారు. బుక్స్, పెన్స్ అలా ఇచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అన్నీ ఇచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు పిల్లలకి. ఇదిగోండి, మా ఆంటీ అందరికి ఇచ్చేస్తుంది బుక్స్. ఇదిగోండి పూజా విధానం, పంతులు గారు చదువుతూ ఉంటారు. పిల్లలందరూ పసుపు గణపతి దగ్గర అమ్మవారి ఫోటో ముందు పసుపు గణపతిని పెట్టుకొని పూలతో చక్కగా అలంకరించి, పసుపు గణపతి దగ్గర అక్షంతలు, పసుపు కుంకుమ పంతులు గారు చెప్తుంటే అవన్నీ వేస్తూ ఉండాలి. మా కాలనీలో అయితే పూజా విధానం రోజుకొకటి అయితే పెట్టేస్తారు. ఒకరోజు పిల్లలకు గేమ్స్ కానీ, ఇంకో రోజు తంబోలా, ఒకరోజు సరస్వతి పూజ, ఫ్రైడే అయితే కుంకుమార్చన ఉంటుంది, కుంకుమ పూజ పెడతారు. ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా చాలా వరకైతే పూజలు చాలా చక్కగా జరుపుతారు. పిల్లలకు గేమ్స్ కానీ, పిల్లలు కానీ పెద్దలు కానీ ఏ ఒక్కరు బాధపడకుండా అన్ని ఆటలు అన్నీ మంచిగా పెడతారు మా గణేష్ మండపంలో. ఇదిగోండి, ఆంటీ అయితే అమ్మవారికి హారతి ఇస్తున్నారు. చూసేవాళ్ళు కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకోండి. సరస్వతీదేవి. ఇదిగోండి, మా పాప కూడా హారతి ఇస్తుంది. భక్తి శ్రద్ధలతోటి చాలా చక్కగా చేశారు పిల్లలందరూ పూజ. పేరెంట్స్ రాకపోయినా కానీ పిల్లలు చక్కగా హారతి ప్లేట్లు తెచ్చుకొని చేసేవాళ్ళు చేశారు. అదిగోండి, మంగళహారతి పాట పాడుతున్నారు అమ్మవారికి. మీ దగ్గర ఇలానే పూజలు జరుగుతాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఊరి పేరు కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? చిన్నపిల్లలతో సహా చాలా బాగా చేశారు పూజ. ఇంకా పూజ అమ్మవారికి నీరాజనం పాడాక మంగళహారతి పాట పాడిన తర్వాత నైవేద్యం, ధూపదీపం నైవేద్యం సమర్పించి పాట పాడుతున్నారు, మంగళహారతి పాట. అవన్నీ అయిపోయాక అక్షంతలు తీసుకొని ప్రదక్షిణలు చేసుకొని పంతులు గారికి దక్షిణ ఇచ్చి దండం పెట్టుకొని ఇంకెవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.